హాయ్ అండి. పాలకూర అంటే ఇష్టపడని పిల్లలకి ఇలా ఒక్కసారి పాలక్ పరాటా చేసి పెట్టండి. ప్లేట్ ఖాళీ చేయడమే కాదు, మళ్ళీ మళ్ళీ అదే కావాలని అడుగుతారు. రోజు చేసే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ కాకుండా కేవలం 10 నిమిషాల్లో ఎంతో హెల్తీగా సాఫ్ట్గా వచ్చే ఈ పరాటాని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఒక కట్ట పాలకూరని తీసుకొని మనం ఒకసారి బాగా వాష్ చేసుకొని ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలండి. మీరు ఈ పాలకూరని ముందుగా అయినా మిక్సీ చేసుకోవచ్చు, లేదా ఉడికించిన తర్వాత అయినా మిక్సీ చేసుకోవచ్చు. ఒక కట్ట పాలకూరని తీసుకొని డైరెక్ట్గా మిక్సీ చేస్తున్నాను. మిక్సీ చేసి ఉడికిస్తున్నానండి. అలాగే పాలకూరతో పాటుగా 4 చిన్న సైజు అల్లం ముక్కలు, 2 వెల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వీటిని చాలా సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసేటప్పుడు మీకు మిక్సీ అవ్వట్లేదు అంటే మధ్యలో కొన్ని వాటర్ వేసుకొని అయినా మీరు ఈ విధంగా సాఫ్ట్గా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని మనం ఇప్పుడు ఈ పాలకూర ప్యూరీని ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక 3 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించిన పాలకూరని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పిండిని కలుపుకుంది. ఆ బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. అలాగే కొంచెం సాల్ట్, 2 టీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న పాలకూర ప్యూరీని మొత్తం పిండిలో వేసేసుకొని కలుపుకోవాలండి. ముందే చేయి పెట్టకండి, స్పూన్తో కలుపుకోండి, ఎందుకంటే మనం ఉడికించుకున్నాం కదా, వేడిగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, పిండి కలిపేటప్పుడు నీళ్లకు బదులుగా పాలకూర ప్యూరీతోనే కలిపితే పరాటాలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి. మీకు పాలకూర ప్యూరీతో కలవలేదు అనుకుంటే కొన్ని వాటర్నైనా వేసుకొని మీరు పిండిని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకు పరాటా అంత సాఫ్ట్గా వస్తుందండి. చూసారు కదా, మనం పిండిని ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా కలిపేసుకొని పైనుండి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని మూతతో కవర్ చేసుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకు పిండి చాలా సాఫ్ట్గా అవుతుందండి. 10 నిమిషాల తర్వాత మనము ఎంత సైజులో చేయాలనుకుంటున్నామో అంత సైజు పిండిని తీసుకుంటున్నానండి. మనం నార్మల్గా చపాతీకి ఎంత సైజు పిండి తీసుకుంటామో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇలా ముద్దలా చేసుకొని మీరు ఈ పరాటాని ఆయిల్తో అయినా చేయొచ్చు, లేదా పిండితో అయినా చేయొచ్చండి. ఈ విధంగా ముద్దలా చేసుకొని కొంచెం పిండిని పైనుండి వేసుకొని మనం చపాతీలాగా సన్నగా చేసుకోవాలండి. మనకు ఈ పరాటా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే ఈజీ ప్రాసెస్ కూడా అండి. పాలకూర తినని పిల్లలకి ఈ విధంగా పరాటా చేసి పెట్టామంటే ఈజీగా తినేస్తారండి, అంత బాగుంటుంది. ఈ విధంగా సన్నగా చేసుకున్న తర్వాత పైనుండి కొన్ని నువ్వులను వేసుకుంటున్నానండి. నువ్వులు అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్ని కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. పైనుండి కొంచెం నువ్వులు చల్లడం వలన అది చూడడానికి బాగుండడమే కాకుండా తినేటప్పుడు మంచి క్రంచీ ఫీలింగ్ వస్తుందండి. మనకు ఈ నువ్వులు ఆనియన్ కింద పడిపోకుండా ఉండడం కోసం ఇలా మెల్లగా రోల్ చేసుకోవాలి. అలా చేయడం వలన మనకు పరాటాకి చక్కగా అంటుకుంటుంది. ఇప్పుడు మనం వీటిని మెల్లగా తీసి ఫ్రై చేసుకోవాలి. మీకు ఆనియన్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసుకొని మనం ఈ పరాటాని వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. పరాటా కొంచెం కాలిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే మరొక సైడ్ కూడా మరొక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మనం ఈ పరాటాని లో ఫ్లేమ్లో పెట్టుకొని పరాటా కాలే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు ఈ పరాటా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చాలాసేపు వరకు మనకు గట్టి పడకుండా మెత్తగా ఉంటుంది. ఇలా కాలిన తర్వాత మనం తీసి ప్లేట్లోకి పెట్టేసుకొని సేమ్ మిగతా పరాటాలు కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలండి. మనం ఈ పరాటాని లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. హైలో పెట్టామంటే మనకు మాడిపోతుంది. ఇలా చేసిన పరాటాని వేటితో అయినా తినొచ్చండి. చూసారు కదండి, వేడి వేడి పరాటా రెడీ అయిపోయింది. నాకు పరాటా చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇలా రెడీ అయిన పరాటాని మనం పప్పుతో తిన్నామంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.